చావుని కోరుకుంటూ నా కోటలోకి వస్తున్నావు. నీతో ముక్కు పుడకను సంపాదించుకున్న తర్వాత నీ అంతం కూడా చూస్తాను. ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అత్తయ్య, ఫంక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికీ పళ్ళు పంచండి. సరేనమ్మా. సడన్ గా దీనికి ఏం మాయ రోగం వచ్చింది? అన్నీ అనుకున్నట్టు జరిగాయి. చివరి నిమిషంలో ఇది ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఈ పోటీకి ఇల్లు పేలిపోయి మనుషులు చెల్లచెదురుగా అయిపోయేవాళ్ళు. బత్తాయి ఇంత బరువుగా ఉండదు కదా, మరి ఇదెందుకు బరువుగా ఉంది? ఇది బాగుంది. మంచి జ్యూస్ వచ్చేలా ఉంది. పెద్దరాజు గారు ఆగండి. ఏంటి మాయ మేడం? వేదవతి గారిపై అభిమానంతో తర్వాత ఆవిడ చేతుల మీదుగా అందరం ఓ పండు తీసుకుంటే స్వయంగా అమ్మవారే దిగొచ్చి ప్రసాదం మన చేతిలో పెట్టినట్టు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఏ పండుకి మాయా పెట్టుకున్న నెయిల్ పాలిష్ లేదు. పైగా ఇది బరువుగా ఉంది. మాయా ఇందులో ఏదైనా పెట్టిందా? ఇదేదో పేలుడు పదార్థంలా ఉంది. ఇది ఖచ్చితంగా ఆ మాయా పనే. ఇందాకటి నుంచి మాయ కనిపించడం లేదు. అంటే బయట నుండి దీనిని బ్లాస్ట్ చేద్దామని అనుకుంటుందన్నమాట. అవని ఏంటి సైలెంట్ అయిపోయింది? ఇందాకటి నుంచి బత్తాయి వంకాల చూస్తూ ఉండిపోయింది. ఏమైంది అవని? మీరందరూ లోపలే ఉండండి, ఎవరు బయటికి రాకండి. ఎందుకమ్మా, ఎందుకలా కంగారుగా ఉన్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ బత్తాయిలో బాంబు ఉంది. అవని ఆగు, ఆగవని. బావా, దయచేసి నా మాట విను బాబా. నా వెనక రావద్దు. అవని, అవని, అవని.
లోపల నుంచి వినిపించాల్సిన శబ్దం బయట నుంచి వినిపిస్తుంది ఏంటి? బత్తాయి పండులో బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అంటే మీ కుటుంబంలోని అందరినీ ఎవరో చంపాలనుకుంటున్నారన్నమాట. మీ కుటుంబానికి అంత పెద్ద శత్రువు ఎవరై ఉంటారు? ఇదేదో తొందరగా తేల్చుకోవాల్సిన విషయమే. మనందరినీ చంపాలనుకున్నది ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే, ఈ దుర్మార్గురాలే. చేతిలో రిమోట్ కూడా ఉంది, చూడండి. ఎప్పటి నుంచో మన కుటుంబం మీద పగతో రగిలిపోతున్న ఈ మాయ ఒకేసారి మన కుటుంబం మొత్తాన్ని చంపడానికి మనూరులోనే తిష్ట వేసుకుంది. ఈ రోజు తనకి అనుకూలంగా మార్చుకుని బత్తాయిలో బాంబు పెట్టింది. లేదు అవని, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అంతటి దారుణం ఎందుకు చేయాలనుకుంటాను? అటువంటప్పుడు ఈ రిమోట్ నీ దగ్గర ఎందుకుంది? ఇది నాకు బయట దొరికింది. దేనికి సంబంధించిందా అని చూస్తూ ఉండగా నువ్వు నన్ను సడన్ గా లోపలికి లాక్కొచ్చేసావు. నీ నెయిల్ పాలిష్ బత్తాయి మీద కూడా ఉంది, అది నేను గమనించాను. అదా, ఇందాక పెద్దిరాజ్ గారు పండు తీసుకుంటున్నప్పుడు నేను వద్దు అన్నాను కదా, అప్పుడే అంటే ఉంటుంది. అంత మాత్రాన నన్ను అనుమానించేస్తావా?